అందరికీ తెలంగాణ బహుజన సమాజికానికి నీలి ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం భావి భారత ప్రధాని అక్క మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో మనకు బహుజన్ సమాజ్ పార్టీ ఇచ్చినటువంటి జన కళ్యాణ్ దివాస్ అనేది ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని మండల కేంద్రాలలో, అన్ని గ్రామ కేంద్రాలలో, ప్రతి పల్లెలో, వాడలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఈ జన కళ్యాణ్ దివాస్కు సపోర్ట్ చేయవలసిందిగా భావి భారత ప్రధాని అక్క మాయావతి గారు, రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ గారు కోరడం జరిగింది. కాబట్టి ఎందుకు, దేనికోసం ఈ ఆర్థిక సహాయం చేయాలి జన కళ్యాణ్ దివాస్ పేరుతోటి మీకు అని చెప్పేసి చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానమే మన బహుజన్ సమాజ్ పార్టీ లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి కొన్ని అక్షరాలు, కొన్ని విలువైనటువంటి సారాంశం చదవడం జరుగుతుంది. మీరందరూ దాన్ని ఆత్మపరిశీలన చేసుకొని బహుజన్ సమాజ్ పార్టీ భవిష్యత్ తరాలకు భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే కేవలం ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అంతిమము అని చెప్పేసి నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. కావున బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర జన కళ్యాణ్ దివాస్ ఆర్థిక సహాయ దినోత్సవం సందర్భంగా వేలాది సంవత్సరాలుగా బహుజన సమాజం కనీస మానవ హక్కులు నోచుకోకుండా జంతువుల కంటే హీనంగా బ్రతుకులు వెల్లదీస్తున్నటువంటి కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి నుండి మొదలుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వరకు మహనీయులు చేసినటువంటి పోరాట ఫలితంగా భారత రాజ్యాంగాన్ని సాధించుకోగలిగాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీలు భారత రాజ్యాంగం వల్ల మాత్రమే లబ్ధి పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. నేడు భారత రాజ్యాంగం అనేది ప్రమాదంలో పడిందని చెప్పేసి కనీస నైతిక సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మనం వెంటనే మేల్కొని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నట్లయితే ఆ రాజ్యాంగం ద్వారా సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కోల్పోయే విధంగా మన సమాజం తిరిగి కట్టుబానిసత్వంలోకి వెళ్ళిపోయే సందర్భాలు కళ్ళ ముందు కనబడిస్తూ ఉన్నాయి. ఈ పాలక ప్రభుత్వాలు అయితేంది, వీళ్ళు చేస్తున్నటువంటి ఆధిపత్య వర్ణాలు అయితేంది, ఏవైతే అవి చేస్తూ ఉన్న సందర్భాలు కనపడతా ఉన్నాయి. మన రాజ్యాంగం పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సామాజికంగా ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తుంది దేశంలో అనేది బీసీ సమాజం కానీ, ఎస్సీ సమాజం కానీ, ఎస్టీ సమాజం కానీ, మత మైనార్టీ సమాజం కానీ, ఓసీల్లో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పేదరికం, దారిద్ర్య రేఖ బతుకుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగల శక్తి కేవలం ఈ బహుజన్ సమాజ్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారు, మాజీ ముఖ్యమంత్రి యూపీ గారు ఇచ్చినటువంటి సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమంలో మనమందరం భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈ దేశవ్యాప్తంగా మాన్యవర్ కాన్షీరామ్ గారిచే ప్రారంభించబడినట్టు జన కళ్యాణ్ దివాస్ ఆర్థిక సహాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి కావున ఈ బృహత్తర కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, చిరు వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు బహుజన్ సమాజ్ పార్టీని కాపాడుకొని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని, భవిష్యత్ తరాలకు ఈ జెండాను, ఈ ఏనుగు గుర్తును, భవిష్యత్ తరాలకు రాజ్యాంగాన్ని అందించాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.